guys, welcome to Trishi. I am Hari Trishika and I am a content creator. I will shoot videos about cooking series and vlogs, travel vlogs at the same time, Bhagavad Gita series and etc. So today a video about Bhagavad Gita series. I am very excited about shooting this Bhagavad Gita series and this video in only Telugu language, no English language. So we'll turn into Telugu language. సో ఇది భగవద్గీత. సో ఈ సిరీస్ అమ్మ పోయినసారి వచ్చేసి వీడియో చూసిన, బట్ ఈసారి ఎంత లేట్ అయిందంటే ఐ కాంట్ టెల్ ఇట్ బికాస్ అంత లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందంటే చాలా రీజన్స్ ఉన్నాయి లేట్ అవ్వడానికి. ఒకసారి ఏమో నాకు చేయాలనిపించకపోవడం, మూడ్ లేకపోవడంతో పాటుగా టైం కుదరకపోవడం, ఎగ్జామ్ రావడం, ఇట్లా చాలా అంటే చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడే కాదు ఎన్ నెంబర్ ఆఫ్. సో ఇప్పుడు వచ్చేసి అవన్నీ పక్కన పెడితే పోయిన ఆ వీడియో వచ్చేసి ఎక్కువ లాగ్ అయిపోయింది. సో ఇంకా నేను లాగ్ తీయాలనుకోలేదండి. నేను ఏంటంటే ఒకటే అనుకున్నా, ఈసారి నేను ఎక్కువ పెట్టొద్దు, ఏది కూడా అంటే ఎక్కువసేపు పెట్టొద్దు, మీకు తక్కువ చూసేటట్టు ఉండాలి. మీకు నన్ను చూస్తే ఒక ఎంజాయ్మెంట్ అనిపించాలి. ఒక 100 మంది చూసిళ్ళు అనుకో, 100 మందిలో ఒక్కరు మారినా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మీలో నుంచి నాకు ఒక్కరు మంచిగా మారినా ఐఎమ్ సో ప్రౌడ్. అంటే ప్రౌడ్ అంటే గౌరవం అది కాదు, జస్ట్ నేను మంచిగా ఇట్లా అమ్మ ఒక్కరైనా ఒక కృష్ణ భక్తులకు వచ్చి ఇట్లా మంచిగా ఫీల్ అవుతాం. అండ్ ఈసారి కామెంట్స్ ఆన్ చేస్తా. కృష్ణ భక్తి గురించి మంచిగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్ప వేస్ట్ ఆఫ్ టైం ఇలాంటివి మాత్రం కామెంట్స్ పెట్టకండి. సో ఫస్ట్ వచ్చేసి శ్లోకం కూడా చదవడం, సో దట్ మీరు మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ వీడియో ఓపెన్ చేసి అంటే ఎందుకు. అండ్ ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత అంటే నార్మల్ తక్కువ వ్యూస్ వస్తాయను అనుకున్నా, కానీ ఓ మై గాడ్ అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయి తెలుసా ఆ వీడియోకి. నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నా. ఐఎమ్ సో 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 లక్కీ. అసలు మీలాంటి మంచి మంచి వ్యక్తులు వచ్చినందుకు నాకు. బట్ కొంతమంది వేస్ట్ ఆఫ్ టైం అని కామెంట్ చేసి, ఫస్ట్ కామెంట్ కదా అందుకని కొంచెం అంత బాధలే. 41 41 41 41 41 41. సో ఇప్పుడు నేను చదవబోయేది కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవశ్చైవ కిమకుర్యత సంజయ. వివరణ: ధృతరాష్ట్రుడు ఇంకా అతని మంత్రి సంజయునితో జరిగిన సంభాషణతో మొదలవుతుంది భగవద్గీత. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణంగా తానే స్వయంగా కురుక్షేత్ర రణరంగంలో భూమి మీద లేడు. అందుకని సంజయుడు అతనికి యథాతథంగా అక్కడ జరిగిందంతా తెలియచేస్తూ ఉండేవాడు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గారికే శిష్యుడైన ఈ సంజయుడు వేదవ్యాసునికి సుదీర్ఘంలో జరిగే విషయాలను చూసే శక్తి ఉంది. తన గురువు గారి కృప వల్ల సంజయునికి కూడా ఆ శక్తి ప్రార్థించింది. అందుకనే సంజయుడు దూరం నుంచి కూడా యుద్ధ భూమిలో జరిగేదంతా చూడగలుగుతున్నాడు. అందుకనే ధృతరాష్ట్రుడు అతని మంత్రి అయిన సంజయుడికి యుద్ధ భూమిలో ఏమేం జరుగుతుందో చెప్పమని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం భగవద్గీత ఆది పర్వం గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు, పాండరాజు అన్న తమ్ముళ్ళు. పాండరాజుకి 5 సంతానం. వీరిని పాండవులు అంటారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని వాళ్ళ పేర్లు. ధర్మరాజు సహజంగా మంచి గుణాలు కలిగిన ధర్మ వ్యక్తి. తన సోదరులు వినయ వినయతలు కలిగి అన్నమాటని జమదాటని బుద్ధిమంతులు. వీళ్ళు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. దుర్యోధనుడు వీరిలో పెద్దవాడు. అసూయకి, అహంకారానికి, స్వార్థానికి, వంచకి ఈయన మారుపేరుగా ఉండేవాడు. పాండురాజు చనిపోవడం వల్ల, ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల దుర్యోధనుడే తనని రాజుగా ప్రకటించుకొని హస్తినాపురాన్ని పాలించేవాడు. పెరిగి పెద్దయ్యాక పాండవులకి కొంచెం భాగం రావాలి కదా, కానీ దుర్యోధనుడి మోసపు ఎత్తుల వల్ల కారణంగా పాండవులకి రాలేదు. సరికదా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఒక ఏడాది విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం కూడా చేయాల్సి వచ్చింది. 13 సంవత్సరాలు రాజ్యభ్రష్టులై తిరిగి పాండవులు తమ గడువు అయిపోయి తిరిగి వచ్చారు. తమకు ధర్మబద్ధంగా రావాల్సిన రాజ్యభాగాన్ని ఇవ్వమని కబురు పంపారు కౌరవులకు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా మొండి కౌరవులు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చింది పాండవులు. ద్వాపర యుగం చివరిలో వచ్చిన ఈ యుద్ధానికి మహాభారతం అనే పేరు ప్రసిద్ధి చెందింది. పాండవుల వీరుడైన అర్జునుడికి రథసారథి కృష్ణుడు. యుద్ధానికి ఇరువైపులా శంఖం పూరించారు. అర్జునుడు ఇరువైపులా పరీక్షించి చూడగా తన బంధువులు, తన గురువులు కనిపించారు. ఇవన్నిటిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం తన వాళ్ళని చెప్పుకోవడం నిష్ప్రయోజనం అని అనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుడిని నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అలా అర్జునుడికి ఇంకా శ్రీకృష్ణుడికి మధ్యలో జరిగిన సంభాషణ ఈ భగవద్గీత.